ఈరోజు పర్మిటేషన్ కాంబినేషన్ నుంచి పీవైకి క్వశ్చన్ ఒకటి చేద్దాం. చూడండి ప్రాబ్లం ఎలా అడుగుతున్నాడు. ఏ స్టూడెంట్ ఈజ్ ఆస్క్డ్ టు ఆన్సర్ 10 out of 13 questions in an examination such that he must answer at least 4 questions from first 5 questions anta. Then the total number of possible choices available to him అన్నాడు. మనం ఇప్పుడు ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు ఒక క్వశ్చన్ పేపర్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఇలా సెక్షన్స్ ఉంటాయి కదా. ఇక్కడ కూడా ఎగ్జామినేషన్స్లో 2 సెక్షన్స్ ఉన్నాయి. సో సెక్షన్ 1 ఫస్ట్ సెక్షన్, సెక్షన్ 2 ఇది సెకండ్ సెక్షన్. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు చూడండి. మొత్తం క్వశ్చన్ పేపర్లో 13 క్వశ్చన్స్ ఉన్నాయంట. 13 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయమన్నాడు. అట్లీస్ట్ 4 క్వశ్చన్స్ ఫ్రమ్ ఫస్ట్ 5 క్వశ్చన్. ఫస్ట్ 5 క్వశ్చన్స్ మీన్స్ ఫస్ట్ సెక్షన్. సో సెక్షన్ 1లో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. మొత్తం క్వశ్చన్ పేపర్లో 13 ఉన్నాయి అన్నా కదా. సెక్షన్ 1లో 5 క్వశ్చన్స్ ఉంటే ఇక సెక్షన్ 2లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 8 ఉంటాయి. జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్. ఇక్కడ మొత్తం ఎగ్జామినేషన్ పేపర్లో 13 క్వశ్చన్స్ అని చెప్పాడు. ఫస్ట్ 5 క్వశ్చన్స్ అంటే సెక్షన్ 1లో 5 క్వశ్చన్స్, మిగిలిన 8 క్వశ్చన్స్ సెక్షన్ 2లో. ఇప్పుడు ఏమంటున్నాడు? అట్లీస్ట్ 4. అట్లీస్ట్ అని ఏ నెంబర్ అంటాడో ఆ నెంబర్ నుండి మ్యాక్సిమం వరకు వెళ్ళాలి. అంటే ఫస్ట్ సెక్షన్ నుంచి కనీసం 4 క్వశ్చన్స్ అన్న అటెంప్ట్ చేయాలంటున్నాడు. అంటే 4 చేయొచ్చు, 5 చేయొచ్చు. మ్యాక్సిమం ఉంది 5 కదా. మొత్తం పేపర్లో 13 క్వశ్చన్స్కి ఎన్ని రాయాలి వాడు ఆన్సరు? 10 క్వశ్చన్స్కే ఆన్సర్ రాయాలి. అంటే ఫస్ట్ సెక్షన్లో 4 క్వశ్చన్స్కి రాస్తే సెకండ్ క్వశ్చన్స్లో 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. అప్పుడు 10 అయినాయి కదా. లేదు, సెకండ్ కేసు. ఫస్ట్ సెక్షన్ నుండి 5కి 5 ఆన్సర్ చేశాడు అనుకో, సెకండ్ సెక్షన్ 8 క్వశ్చన్స్లో 5 ఆన్సర్ చేస్తే చాలు. ఇప్పుడు ఆన్సర్ ఎలా రాద్దామంటే ఫస్ట్ 5 క్వశ్చన్స్లో 4 సెలెక్ట్ చేసుకోవాలి. 5C4. ఇక్కడ 8 క్వశ్చన్స్లో 6 సెలెక్ట్ చేసుకోవాలి. 8C6 ప్లస్ కేస్ 2కి రండి. ఫస్ట్ సెక్షన్లో 5 క్వశ్చన్స్కి 5 సెలెక్ట్ చేసుకొని రాయాలి. అంటే 5C5 ఇంటూ ఇక్కడ 8 క్వశ్చన్స్లో 5 సెలెక్ట్ చేసుకోవాలి. 8C5. 5C4 అంటే 5 ఇంటూ ఇందాక చెప్పా కదా 8C6 అంటే ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం 8C6 అంటే 8 ఇంటూ 7/2 వచ్చింది. అంటే 28 దీని ఆన్సర్. ప్లస్ 5C5 అప్పర్ నెంబర్ లోయర్ నెంబర్ సేమ్ ఉంటే 1 అయిపోతుంది. నెక్స్ట్ 8C5 కావాలంట. 8C5 అంటే 8 ఇంటూ 7 ఇంటూ 6/8 మైనస్ 5 అంటే 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ 6, 6కి క్యాన్సిల్ అయిపోతుంది. సో 8C5 అంటే 50C. 5 ఇంటూ 28 అంటే 140 ప్లస్ 56 దట్ ఈక్వల్ టు అతనికి టోటల్ ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి అంటే 196 ఛాయిసెస్ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా పీవైక్యూలో అడిగాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్, ద నంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 8 సర్కిల్స్. 8 సర్కిల్స్ ఇస్తున్నాడు. 8 సర్కిల్స్ తోటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ రాయమంటున్నాడు. చూడండి స్టూడెంట్స్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే 8 సర్కిల్స్లో 2 సర్కిల్ తీసుకొని ఇదిగో ఇలా ఇంటర్సెక్ట్ అయితే ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇంకో 2 సర్కిల్స్ తీసుకొని ఇంటర్సెక్ట్ అయితే ఇంకో 2 పాయింట్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయితే 2 పాయింట్స్ వస్తున్నాయి. మొత్తం 8 సర్కిల్స్లో నుంచి ఏవైనా 2 సర్కిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి నువ్వు ఫస్ట్. 8 సర్కిల్స్లో 2 సర్కిల్స్ సెలెక్ట్ చేసుకోవడం అంటే 8C2. 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఒక 2 సర్కిల్స్కి 2 పాయింట్లు వస్తున్నాయి కాబట్టి ఇంటూ 2 రాయాలన్నమాట. సో 8C2 అంటే
8 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ అర్థం. అంటే 8 ఇంటూ 7/2 ఇంటూ 2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 56 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్. ఇదే మోడల్ ఇంకో క్వశ్చన్ చూడండి. ద నంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 8 లైన్స్ 4 సర్కిల్స్. ఈసారి సర్కిల్స్ లైన్స్ ఇస్తున్నాడు, జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్. ఇప్పుడు 8 లైన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏవైనా 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఒక్క పాయింట్ వస్తుంది. ఫస్ట్ 8 లైన్స్లో ఏవైనా 2 లైన్స్ సెలెక్ట్ చేసుకో, ఆ రెండింటి నుంచి ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది. ప్లస్ ఇక్కడ పై క్వశ్చన్లో చేసాం కదా, సర్కిల్స్ ఇచ్చాడు. 4 సర్కిల్స్లో నుంచి 2 సర్కిల్స్ సెలెక్ట్ చేసుకో, అప్పుడు 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇంటూ 2 పెట్టాలి. ప్లస్ ఈసారి నేనేం చేస్తున్నానంటే 4 సర్కిల్స్లో నుంచి ఒక సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నా, 8 లైన్స్లో నుంచి ఒక లైన్ సెలెక్ట్ చేసుకున్నా. చూడండి, ఒక సర్కిల్ ఒక లైను ఇంటర్సెక్ట్ అయితే ఇక్కడ కూడా 2 పాయింట్స్ వస్తున్నాయి కాబట్టి ఇంటూ 2 రాయాలన్నమాట. 8C2 అంటే 8 ఇంటూ 7/2 అని మీనింగ్. సో 28 ప్లస్ 4C2 అంటే 6 ఇంటూ 2 ప్లస్ 4C1 అంటే 4, 8C1 అంటే 8 ఇంటూ 2. సో 28 ప్లస్ 6 2 జార్ 12 ప్లస్ ఇక్కడ 4 8 జార్ 32, 32 ఇంటూ 2 అంటే 64. మొత్తం యాడ్ చేయండి. 28 ప్లస్ 12 40, 104 ఆన్సర్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు PYQs. ఓకేనా? ఓకే స్టూడెంట్.